మహిళా ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. కెప్టెన్ స్మృతి మందన సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 2024 సీజన్లో ఒకసారి టైటిల్ అందుకుంది. ముంబై ఇండియన్స్తో సమానంగా నిలిచింది. అంటే 2024 సీజన్లోనూ అందుకుంది, ఇప్పుడు 2026 సీజన్లోనూ అందుకుంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్టయితే 2 టైమ్స్ అన్నమాట. అయితే ఇక విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏకంగా 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. అయితే ఇక రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కు 3 కోట్ల రూపాయల బహుమతి అందించారు. ముంబై ఇండియన్స్ 2 సార్లు టైటిల్ గెలుచుకుంది కదా. అలాగే టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ స్మృతి మందనకు ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సోఫీకి పర్పుల్ క్యాప్, వీరికి చెరొక 5 లక్షలు అందించారు. అలాగే అత్యధిక సిక్సర్లు బాదిన సోఫీతో పాటు ఉత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన గ్రేస్ హ్యారిస్కు కూడా తలొక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే అక్కడ ఉత్తమ స్ట్రైక్ రేట్కి 5 lakhs ఇచ్చారు, సిక్సర్లు బాదిన సోఫీకి కూడా 5 lakhs అయితే లభించాయి. అయితే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రత్యేకమైంది. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ ముందు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఫైనల్స్లోనే కాదు, మహిళా ప్రీమియర్ లీగ్లో కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ ఛేదించలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు స్థాయిలో పరుగుల వేటలో పాల్గొని ఏకంగా 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన విజయం అని చెప్పుకోవాలి. అయితే ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో కనుక చూసినట్టయితే విజేతగా ఆర్సీబీ గెలిచింది కదా. అయితే ఈ టోర్నీ మొత్తం అంతా కూడా బెంగళూరు జట్టు చాలా అద్భుతంగా పైచేయి కనబరిచింది, మంచి జోరు కనబరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికి నాలుగు సార్లు వచ్చిందనమాట ఫైనల్స్లోకి. అయినప్పటికీ కూడా పాపం వాళ్ళకి కప్ అందలేదు. గురువారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఇక వరుసగా 4 సార్లు ఫైనల్స్లోకి చేరింది ఢిల్లీ జట్టు. ఇంకా ఢిల్లీ జట్టుకి ఎంత నరకం ఉంటుందో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 100 మార్కుల కోసం ట్రై చేసిన వాడికి 99 మార్కులు వచ్చి ఆగిపోతే ఆ ఒక్క మార్కు విలువ తెలుస్తుంది. సో ఇదే క్రమంలో ఢిల్లీ జట్టుకి వరుసగా 4 సార్లు వాళ్ళు ఈ ఫైనల్స్లోకి చేరి ఇక వాళ్ళు ఒక్కసారి కూడా ఈ 4 టైమ్స్లో కప్పు కొట్టలేదంటే ఆ బాధ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే ఈ విజయంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ రికార్డును ఆర్సీబీ సవన్ చేసింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కూడా 2 టైమ్స్ గెలిచారు, ఆర్సీబీ కూడా 2 టైమ్స్ గెలిచింది అనమాట. 2024 సీజన్లో ఆర్సీబీ తొలి టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే కదా. అప్పటికి ఇంకా మెన్స్ ఆర్సీబీ జట్టు గెలవలేదు. 2025లోనే కదా ఆర్సీబీ గెలిచింది. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఎన్ని సీజన్స్ తర్వాత, 18 సీజన్స్ తర్వాత నాకు తెలిసి ఐపీఎల్లో వాళ్ళు గెలిచారనమాట. సో గెలిచారు, బాగానే ఉంది అనుకునే టైంకి వాళ్ళకి అలాగా తొక్కిసలాట జరిగింది, స్టాంపేడ్ జరిగింది. అది ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకంటే బెంగళూరు జట్టు గెలిచింది అన్న ఆనందం కన్నా కూడా ఆ విషాదం చోటు చేసుకుందన్న బాధ ఎక్కువ ఉందన్నమాట. అయితే ఉత్కంఠభరితంగా సాగింది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జమీమా 57 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి ఏకంగా 8 ఫోర్లు కొట్టింది. అయితే లారా కూడా మంచిగా 44 పరుగులతో రాణించింది. హెన్రీ 35 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. వీళ్ళు ముగ్గురు చాలా దూకుడుగా ఆడారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో సయేలి సత్కరే 1 వికెట్, అరుంధతి రెడ్డి 1 వికెట్, నదీనే 1 వికెట్, ఇట్లా తీసుకుంటూ వెళ్ళారు. వాళ్ళేం పెద్దగా బౌలింగ్ ఏం లేదు, ఇదంతా కూడా బ్యాటింగ్ పరంగానే చూసుకోవాలి. అనంతరం ఆర్సీబీ 19.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. ముఖ్యంగా జార్జియా వాల్, స్మృతి మందన ఇద్దరు దుమ్ము రేపారు. ఒకళ్ళు 79, ఇంకొకళ్ళు 87. సో వీళ్ళిద్దరూ కీలకమైన పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అయితే చినేల్ హెన్రీ 2 వికెట్లు తీసింది. నందిని శర్మ, మిన్ను చెరొక వికెట్ పడగొట్టారు. కానీ శ్రీచరణి మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకుండా చాలా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే చాలామంది ఆర్సీబీ జట్టును గెలిపించింది స్మృతి కాదు, అలాగే వేరే వాళ్ళు ఎవరు కాదు, గెలిపించింది రాధా యాదవ్ అంటున్నారు. అయితే ఇదే మాట
కోహ్లీ కూడా అన్నాడు. అంటే గెలిపించింది స్మృతి మందన్నది అని కాదు కానీ రియల్ మ్యాచ్ విన్నర్ ఎవరంటే రాధా యాదవ్ అని అన్నారు. ఎందుకనంటే నిజానికి రాధా యాదవ్ చేసింది 5 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసింది. ఓకే, నాట్ అవుట్. ఓకే, అయితే ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ కనుక ఆ 2 బౌండరీలు కొట్టకపోయి ఉండుంటే ఫలితం వేరే రకంగా ఉండేది. అసలు వేరే ట్విస్ట్ ఇచ్చేసేది మొత్తం అంతా కూడా. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎందుకంటే చివరి ఓవర్లో ఆర్సీబీకి విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్లోకి వచ్చిన కొత్త బ్యాటర్లు ఫైనల్లో ఒత్తిడిలో అంత పరుగులు చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే T20 ఫార్మాట్ అంటే ఒక్క బంతి చాలు ఆట తలకిందలైపోవడానికి. ఆల్మోస్ట్ గెలుపు వీళ్ళదే అనుకున్న వాళ్ళు కాస్త అటు వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే రాధా యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్తో తను 2 బౌండరీలు బాదింది. అసలు ఆ 2 బౌండరీలు బాదడం అనేది మామూలు విషయం కాదు. ఇదే విషయాన్ని జెమిమా రోడ్రిక్స్ కూడా చెప్పింది. అసలు ఆ 2 బౌండరీలు కనుక పడకపోయి ఉంటే చాలా అద్భుతంగా గెలిచి ఉండేవాళ్ళం. ఎందుకనంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వాళ్ళు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగానే వాళ్ళ ఆట అనేది కొనసాగింది. ఎక్కడ ఆర్సీబీకి సంబంధించి కానీ ఢిల్లీకి సంబంధించి కానీ. కానీ ఆ చివర 2 బౌండరీలు కనుక వాళ్ళు కనుక లూజ్గా వదిలిపోయి ఉండుంటే చాలా టైట్ బౌలింగ్ వేసుకుని ఉంటే బాగుండేది. అక్కడ వాళ్ళు బౌలింగ్లో విఫలమయ్యారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బెంగళూరు జట్టు రాణించేసింది అనమాట. సో ఇటువంటి విషయాల్లో మాకు అదృష్టం కలిసి రాలేదు అని చెప్పింది. కష్టమైతే మేము చాలా పడ్డాము. జెమిమా రోడ్రిక్స్ అదే మాట్లాడింది. అయితే నేను జెమిమా రోడ్రిక్స్ చాలా 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 ఎమోషన్ అయిపోయింది చివరిలో. అసలు మొత్తం స్టాఫ్ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కళ్ళమ్మట అలా బడబడ నీళ్ళు కారిపోతున్నాయి వాళ్ళకి. ఆర్సీబీ జట్టుకు మాత్రం ఇది చాలా అదృష్టం. అయితే ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే ఆర్సీబీ జట్టు గెలిచిన తర్వాత అంటే ఉమెన్స్ జట్టు గెలిచిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ మెన్స్ జట్టు కూడా గెలిచింది అనమాట. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈసారి కూడా గెలుస్తుంది బెంగళూరు జట్టు అని అంటున్నారు చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కానీ లేదా బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు అన్నారనమాట. సో ఎనీవేస్ స్మృతి మందన అయితే టోటల్ ఈ గెలుపు క్రెడిట్ అంతా కూడా ఫ్యాన్స్కి ఇచ్చేసింది. ఎందుకంటే ఫ్యాన్సే మాకు ఇంపార్టెంట్, వాళ్ళు ఏందే మేము లేము. ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే మెన్స్కి సంబంధించిన ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎన్నేళ్ళు వెయిట్ చేశారు. అయితే ముంబై ఇండియన్స్ జట్టు అయితే రోహిత్ శర్మని తీసేసింది కానీ నా 5 సార్లు కప్పు ఇచ్చినప్పటికీ 5 సార్లు 6 సార్లు విరాట్ కోహ్లీని ఎవరు తీలా. మీకు అర్థమవుతుందా? సో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఉన్న రిలేషన్ అలాంటిది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా కావాలా అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే దాన్ని బట్టి మేము ఏ రకంగా చేయాలనేది చెప్తాం అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.